అది మేసినప్పుడు అది పచ్చడి గడ్డి తింటుంది, ఎండుగడ్డి తింటుంది, ప్రతి ఆకుని తింటుంది, ప్రతి చెట్టు ఆకుని తింటుంది. అది తినేటప్పుడు దానికి తెలియదు రుచి, ఏ రుచి, మధ్య ఆకు ఎట్లా రుచి వస్తుంది, తర్వాత ఇంకొక చెట్టు ఆకు ఎట్లా రుచి వస్తుంది, ఇట్లా ప్రతి చెట్టుకు ఒక రుచి ఉంటుంది తెలుసా. ఆ రుచులన్నీ దానికి తెలియదు, ఓన్లీ తినడమే తెలుస్తుంది దానికి, సీదా కడుపు నింపడమే. అది పచ్చిగడ్డి తిన్నా, ఎండుగడ్డి తిన్నా దానికి ఏమి తెలియదు అప్పటికి, చక్కెర బుక్కినా, అన్నం తిన్నా దానికి ఏం తెలియదు అప్పటికి. అది తినడమే, తీపి ఉంది చక్కెర, ఇది ఇట్లుందని తెలియదు. ఇంటికి వెళ్ళి కట్టేసిన తర్వాత ఇంటికి వెళ్ళి అది మళ్ళీ నెమరేస్తుంది, అది ఏమేమి తిన్నదో దాన్ని బయటికి తీస్తూ ఉంటుంది, అప్పుడు నములుతూ ఉంటుంది. అప్పుడు బయటికి తీసి అప్పుడు తిన్నది, అప్పుడు తిన్న చక్కెర, ఇది తీపి వచ్చింది, దాని తర్వాత తిన్నది ఇంకోటి, ఇది చేదు వచ్చింది అనేది దానికి అప్పుడు అర్థమవుతుంది అనమాట. హల్లెలూయా. ఇక్కడ విన్న వాక్యాన్ని ఇక్కడే విని దాన్ని అట్లనే కొంచెపోవద్దు ఇంటికి, మళ్ళీ దాన్ని కొంచెపోయి బయటికి తీసుకొని రావాలా. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ వారం వాక్యం పేరు రాసుకోవాలి, యేసు వైపు చూచుట. వాక్యం పేరు రాసుకోవాలా, త్వరగా రాసుకోవాలా. అమ్మ రాసుకునే వాళ్ళు, చదువుకునే వాళ్ళు ముందు రావాలా. జ్యోతి అక్క నువ్వు ఎందుకు రాయవు? పెన్ను లేదా, బుక్కు లేదా? నీకు పెన్ను బుక్ ఇస్తారా? నువ్వు కమ్మ చింపుకొని పోయి ఇంటికాడ రాసుకో, నాకు మళ్ళీ వారం నువ్వు తెచ్చుకో. ఇది బుక్, ఇది పెన్ను, అక్కడ కూర్చో. అర్థమైందా? ఇక్కడ కూర్చో. యేసు వైపు చూచుట. ఒకసారి చెప్పాలి మీరు అందరు, చూచుట. యేసు వైపు చూచుట అంటే ఎట్లా చూచుట? ఒకసారి ఉదాహరణ మీకు ఏమన్నా తెలుసా? యేసు వైపు చూచుట అంటే ఉదాహరణ ఎటు చూచుట? హల్లెలూయా. చాలామందికి యేసు వైపు చూచుట అనగానే ఒకటి అర్థమవుతుంది, ఆయన ఫోటో వైపు చూసుడు కావచ్చు అని. అంతేనా? చాలామందికి ఇదే అర్థమవుతూ ఉంటుంది. ఆయన ఫోటో ముంగడ పెట్టుకొని దాని వైపు చూసుడేమో అనిపిస్తుంది. అట్లా కాదు చూసుడు అంటే కదా. చాలామంది ఇదే చేస్తూ ఉంటారు. యేసు వైపు చూచుట అనగానే ఆయన వైపు చూడడం, ఆయన ఫోటో వైపు చూడడం. అయ్యా నువ్వు నన్ను రక్షించయ్యా, నన్ను దీవించయ్యా, ఆయన చేయి పెట్టి ఆ ఫోటో మీద చేయి పెట్టి ఇట్లా చేసుకోవడం కదా. చాలాసార్లు ఇదే జరుగుతూ ఉంటుంది. ఇంకా కొంతమంది యేసు వైపు చూచుట అనగానే ఇంకొక భావాన్ని ఆలోచన చేస్తారు. ఏంటి అంటే విగ్రహం వైపు చూస్తూ ఉంటారు. మన రోమన్ క్యాథలిక్లో చూసినట్లయితే దాంట్లో విగ్రహాలు ఉంటాయి, యేసుక్రీస్తు విగ్రహాలు, మరియమాత విగ్రహాలు, జపమాలలు, సిలువ గుర్తులు కదా. దాని వైపు చూస్తూ ఉంటారు. వాళ్ళు తీసుకెళ్ళి పూలు, పత్రి, ఆ జపమాల అని అక్కడ అని ఆ యేసు మరియమ్మ పాదాల దగ్గర పెట్టడం ఇట్లా చేస్తూ ఉంటారు. ఇది బైబిల్ యొక్క భాష కాదు. హల్లెలూయా. ఎందుకంటే నేను ఈరోజు యేసు వైపు చూచుట కొరకు చెప్తున్నానంటే యేసు వైపే చూడాల, యేసు వైపే చూడాలి. ఇంకా చాలాసార్లు బాధల వైపు చూస్తాం మనం, బాధల వైపు కదా. బాధల వైపు, దుఃఖముల వైపు, సమస్యల వైపు, కుటుంబం వైపు, ఎన్నో రకరకాల వైపు మనం చూస్తూనే ఉంటాం. చాలాసార్లు మనం చూసినట్లయితే సమస్యల వైపు బాగా సార్లు చూస్తాం కదా అమ్మా. ఇవాళ ఎట్లా జరిగింది, రేపు ఎట్లా జరగబోతుందో ఏమో, పోయిన వారం అట్లా జరిగింది, మళ్ళా వారం ఎట్లా జరుగుతుందో ఏమో, సమస్యల వైపు చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కానీ మనం చూడాల్సింది ఏంటంటే యేసు వైపు చూడాలి, యేసు వైపే చూడాలి. ఎట్లా చూడాలి యేసు వైపు? కన్ఫ్యూజన్గా ఉంది ఇక్కడ కదా. అరే యేసు వైపు చూచుట ప్రసంగం బాగానే ఉంది, వాక్యం పేరు బాగానే ఉంది, కానీ యేసు వైపు నేను ఎలా చూడాలి? యేసు ఎలా ఉంటాడు కదా. యేసు ఎలా ఉంటాడు? ఫోటోలో ఉన్నట్లుగా ఉన్నాడా, విగ్రహంలో ఉన్నట్టుగా ఉన్నాడా? యేసు యొక్క ముఖం మనకి ఎలా కనబడాలి? యేసుక్రీస్తు యొక్క తలంపులు మనకు ఎలా తెలియాలి అంటే మనం యేసు వైపు చూచుట అంటే కనులెత్తి దేవుని వైపు చూచుట అంటే ఆయన వైపు చూసి ప్రార్థన చేయాలా.
అర్థమైందా? చూడండి ఒకసారి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఎబ్రీ రాసిన పత్రిక, ఎబ్రీ బైబిల్ ఉన్న వాళ్ళు తీయాల. ఎబ్రీ ఉంటుంది, దాంట్లో చిన్న బైబిల్లో కూడా ఉంటుంది. ఎబ్రీ 12వ అధ్యాయము 1-2 వచనాలు. తీయాలమ్మా, వెళ్ళింది ఎవరికన్నా? అధ్యాయము 12వ అధ్యాయము లాస్ట్లో ఉంటుందండి. ఎబ్రీ 1-2 వచనం. 1వ వచనం చదువు. 208 అట్టి 8 తెలుగులో. హల్లెలూయా. తెలుగులో వెళ్ళిందా అక్క? 12వ అధ్యాయం 1వ మాట. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపముని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన మాట రాసి పెట్టాడు ఎబ్రీ గ్రంథకర్త. ఏమన్నాడు? నువ్వేం విడిచిపెట్టాలి అంటే సులభముగా చిక్కులో పెట్టు పాపముని విడిచిపెట్టాలి కదా అమ్మా. పాపముని విడిచిపెట్టి దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందర ఉంచబడిన పందెముని ఏం చేయాలి? ఓపికతో ఏం చేయాలమ్మా? పరిగెట్టాలి. లేదా సమస్య ఎవరికి ఇక్కడ సమస్య లేని వారు ఎవరున్నారు? బాధ లేని వారు ఎవరున్నారు? తలనొప్పి లేని వాళ్ళు ఎవరున్నారు? కాళ్ళు చేతులు నొప్పులు లేని వారు ఎవరున్నారు? కిడ్నీలు ఖరాబ్ కాని వాళ్ళు ఈ దేశంలో ఎవరున్నారు? లేరా? సమస్య లేని మనిషి లేడా? కొంతమందికి తలనొప్పి, కొంతమందికి కాళ్ళ నొప్పులు, కొంతమందికి మైండ్ ప్రాబ్లం, కొంతమందికి ఏదో ప్రాబ్లం, కొంతమందికి ఎన్నో బాధలు ఉంటాయి. చివరిగా పిల్లల ప్రాబ్లం, భార్య భర్తల ప్రాబ్లం, స్కూల్ ప్రాబ్లం, స్టడీ ప్రాబ్లం, చదువుకోవడం ప్రాబ్లమే, ఓ సమస్యనే. అది నీకు ఉంచబడిన ఒక పందెము నీకు ముంగట. దాంట్లో ఏం చేయాలి? నువ్వు ఓపికతో పరిగెట్టాలి. కానీ నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది కదా, తలనొప్పి ఉంది కదా, తలకాయ నొప్పి ఉంది కదా, సమస్య ఉంది కదా, ఒడవది కదా ఈ సమస్య, ఇది ఒడిసిపోతలేదు కదా అని ఉంచిన పందెములో మనం ఓపికతో పరిగెట్టకుండా సులభముగా చిక్కులబెట్టి పాపం చేస్తూ ఉన్నాం. యేసు వైపు చూస్తా. తలనొప్పి పోవడానికి పలానా వాడు ఒక మంత్రం వేసి తేలు కుడితే మంత్రం వేస్తాడట. తెలుసా నీకు? తెలుసా అమ్మా? తేలు కుడితే మంత్రం వేస్తారని. ఆ యొక్క సమస్య చాలా భయంకరమైన సమస్య ఉంటుంది తేలు కుట్టినప్పుడు. అప్పుడు ఎవరి వైపు? మనకొక ఓపికతో ఒక ఉంచబడాడు ఒక పందెము మనమందరం ఉంది. తేలు కుట్టింది ఆల్రెడీ, చాలా పెద్ద పందెం అది. ఇప్పుడు చెప్పండి, ఓపికతో మెల్లగా దాంట్లో నుండి బయటికి రావాలా? ఓపిక నశించిపోయి వెళ్ళి మంత్రం వేయించుకోవాలా? మీరు చెప్పాలా? రేపు ప్రార్థన చేద్దాం కానీ ఇవాళ ఏం చేద్దాము? ముందైతే ఈ నొప్పి నివారణం కావాలా, పోవాలా. ఇప్పుడు ఏం చేద్దాం? చిన్న మంత్రం వేయించుకుందాం. చెప్పండి, నీ పందాన్ని నువ్వు ఓడిపోయావు తెలుసా? యేసుక్రీస్తు నీకొక ఓపిక కలిగిన పందెం పెట్టాడు. నీకొక సమస్యని ఆయన నిర్మాణించి పెట్టాడు. నా వైపు చూస్తాదా? దేవుని వైపే చూస్తాదా? సాతాను వైపు చూస్తాదా? నేను తెగింపులో చూస్తా అని ఆయన ఒక మంచి పందెం పెట్టాడు నీ ముందర. ఎటు చూస్తున్నావు నువ్వు? ఓపిక లేదు తెలుసా? ఓపిక లేదు మనిషికి. దేవుని యొక్క ఆ తలంపు రావడానికి, ఆయన యొక్క ఆశీర్వాదం రావడానికి లేట్ కావచ్చు, కానీ వస్తుంది.
కానీ వస్తుంది. ఓపిక లేదు. ఏం చేస్తున్నాము? మన తలంపుని బట్టి మనము పక్కకి దొలిగి పాపంలో పడిపోతూ ఉన్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు అంటున్నాడు ఇక్కడ, నీ పందెము ఉంచబడిన ఓపికతో పరిగెత్తుదాము. ఓపికతో పరిగెత్తుదాం. ఓపిక లేదు. యేసు వైపు చూడం. మనం చాలాసార్లు సాతాను వైపే చూస్తాం, చాలాసార్లు బాధల వైపు చూస్తాం, చాలాసార్లు సమస్యల వైపు చూస్తాం, అప్పు వైపు చూస్తాం. అప్పుల వైపు చాలా అప్పులు ఉంటాయి. చాలామందికి లక్షలు ఉన్నాయి. మనకు 1,00,000 2,00,000 అప్పు అయితే అయిపోతుందేమో. కొంతమంది 20 లక్షల అప్పున్న వ్యక్తి ఉన్నాడు ఈ దేశంలో, 50 లక్షల అప్పున్న వ్యక్తి ఉన్నాడు ఈ దేశంలో, కోట్ల పైసా అప్పు చేసిన వ్యక్తి ఉన్నాడు ఈ దేశంలో, గుండె ఆపరేషన్ చేసుకునేవాడు ఉన్నాడు ఈ దేశంలో. లేరా? ఎక్కడి నుంచి వస్తుంది ఈ సమస్య అంతా? బాధలు లేని మనుషులు లేరా? బాధలు బాధలు బాధలు, శ్రమలు. యేసు ప్రభుని నమ్ముకున్నాం కానీ శ్రమ పోవట్లే, బాధ పోవట్లే అంటే యేసు వైపు చూడాలి. యేసు వైపే చూడాలి. ఈరోజు పెద్ద సమస్య ఉంది, పెద్ద టెన్షన్ ఉన్నది. ఈరోజు ఒక ప్రాబ్లం వచ్చేసింది మన ఇంటిలోకి అనుకోండి. ఏం చేస్తాం మనము? యేసు వైపు చూడాలి. సండే కదా, ప్రార్థనకు వెళ్ళాలి కదా. పెద్ద సమస్య వచ్చి పడింది ఈరోజు ఇంటిలో. ప్రార్థన ఆపైనా పర్వాలేదు కానీ ఆ సమస్యను ఏం చేయాలా? క్లియర్ చేసుకోవాలా. ఇప్పుడు ఎటువైపు చూసినట్టు నువ్వు చెప్పాలా? మీరు ప్రార్థనకు వస్తే యేసువైపు చూసినట్టు అమ్మా, ఇంట్లో కూర్చొని యేసువైపు చూస్తున్నా అంటే చూడనట్టే. యేసువైపు చూడడం అంటే ఫోటో వైపు కాదు, ఇక్కడికి రావాలా. అది ఎవరో వచ్చి ఒక పని చెప్పారు, ఈరోజు నా కంపల్సరీ ఈ పని ప్రాబ్లం క్లియర్ చేస్తావా చేయవా, నువ్వు చేస్తావా చేయవా అని నీ ఎంబడపడ్డంత మాత్రం నువ్వు అనాలి, నేను ఈరోజు యేసు వైపే చూస్తాను, సాతాను వైపు అస్సలు చూడను, నీ పనికి రాను. ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలి. 1000 రూపాయలు ఇస్తానన్నాడు. అబ్బా ఇవాళ యేసుని చూడకుండా ఇంకా సాతాన్నే చూద్దాం. ఈరోజు 1000 రూపాయల కోసం, 500 కోసం, మన పని కోసం, మనం చేసిన అప్పు కోసం చర్చికి రాకుండా లేమా? ఈరోజు పనికి వెళ్తే రేపు అప్పు కట్టచ్చు, ఈరోజు ప్రార్థనకి వెళ్తే రేపు అప్పు కట్టలేము. యేసు వైపు చూస్తలేము. ఎటు చూస్తున్నాం? ఓపికలో కృంగిపోతున్నాం, మనం ఓపికలో నశించిపోతున్నాం. హల్లెలూయా. చూడండి, ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఆయన ఎటువైపు చూశాడో మనం చూద్దాం. భజన్ సహిత కీర్తనాలు 121వ అధ్యాయం. 121వ అధ్యాయం. అమ్మా సబిత, 121వ అధ్యాయం చదవండి అమ్మ. ఎవరు? అగొక కొండల తట్లు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. చూసావా? ఈయనెవరమ్మా? దావీదు. ఏమంటున్నాడు? కీర్తనకారుడు అంటున్నాడు, నేను కొండల తట్లు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది. శత్రువులు ధరుముచున్నారు దావీదుని, దొంగలు ధరుముచున్నారు దావీదుని. ఎంతమందో తెలుసా? 3000 మంది ధరుముచున్నారు ఆయనని. అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? కొండల తట్లు చూస్తున్నాడు. ఎందుకు అమ్మా? మీరు అందరిటి చూడాలా. కొండల తట్లు ఎందుకు చూస్తున్నాడు ఆయన? సహాయం కోసం చూస్తున్నాడా? ఆ కొండల్లో నేను దాక్కోవచ్చేమో అని చూస్తున్నాడు ఆయన. ఏ కొండ చాటుకు వెళ్ళి దాక్కోవాలి, ఏ పొద చాటుకు వెళ్ళి నేను దాక్కోవాలి, ఏ పొదలో నేను ఉండాలి. చూసావా? ముంగట శత్రువులు ఉన్నారండి, 3000 మంది ఉన్నారు ఇంచుమించు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఎటు చూడాలా చెప్పండి మీరు? కొండ వైపు చూస్తూ ఉన్నాడు. ఆ కొండలు ఇంచుమించు 23 సంవత్సరాలు దాక్కున్నాడు కొండలో ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కొండలలో ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు దాక్కున్నాడు ఆయన? 23 సంవత్సరాలు దాక్కున్నాడు.
బయటికి వెళ్తే చంపేస్తారు ఆయన, అంత పెద్ద శ్రమ ఆయన. ఇక్కడ అంటున్నాడు కదా, నేను కొండల తట్లు నా కనులెత్తి చూస్తున్నానయ్యా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఏ అడవిలో దాక్కోవాలా నేను? నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? నేను ఎవరిని సంప్రదించాలి? పెద్ద సమస్య వచ్చి పడింది, దానికి ఏం చేస్తారమ్మా మీరు అందరు? చెప్పలేం. ఈరోజు నేను బ్రతికి ఉన్నాను, రేపు నేను ఉండకపోవచ్చు. ఏం చేస్తారు? రాబోతున్న రోజులు శ్రమ దినములు, గడియలు, శ్రమ గడియలు. గంటకు గడియలే వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. దినదినం శ్రమలు వస్తూ ఉంటాయి, రగులుతూ ఉంటాయి శ్రమలు. ఏం చేస్తారు మరి? కొండల తట్లు చూసినంత మాత్రాన సహాయం దొరకదు. అందుకే దావీదేమన్నాడు? 2వ వచనం చదువు ఒక్కొక్కసారి. యెహోవాయే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఎవరి వలన కలుగును? యెహోవా వలన. దేవుని వలన నాకు సహాయము కలుగును, కానీ కొండల వలన సహాయం దొరకదు. అపలోడు వస్తున్నాడని గడియ పెట్టుకుంటావు, తలుపు సాయం అది. ఏం సాయం అది? తలుపు సాయం. ఇంకో మాట చెప్పనా? ఇంట్లో పెద్ద బీమారి ఉన్నదనుకో, పెద్ద సమస్య ఉన్నదనుకో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్గా డాక్టర్ సహాయాన్ని చూసుకుంటాం, లేకుంటే వడ్డీకి ఏదైనా పైసలు దొరుకుతాయేమో చూస్తాం, అంతే కదా? లేకపోతే ఏదన్నా ప్రీ వైద్యం ఉన్నదేమో చూస్తాం, చూస్తాం. చాలా సార్లు ఇలాంటి వైపు చూస్తాం. ఈయన అన్నాడు, నేను కొండల తట్లు 23 సంవత్సరాలు చూశాను, కానీ యెహోవా వలనే సహాయం కలుగు, దేవుని వలనే సహాయం కలుగు. హల్లెలూయా. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన ఈ భూమిని ఆకాశాన్ని సృజించాడని? ఏంది? దేవుడు భారతదేశానికి వేరే, అమెరికాకు వేరే, ఇంగ్లాండ్కు వేరే, ఆస్ట్రేలియాకు వేరే ఉన్నారా? భారతదేశం దేవుడు కాదంటాడు ఒక ఆయన వచ్చి. దేవుళ్ళు ఏ దేశానికి చెందినవాడు ఆ దేశానికే ఉంటారా అమ్మా? చెప్పండి. దేవుడు అనేవాడు ఒకే ఒకటి, ఆయనే ఈయన. ఏమన్నాడు తెలుసా? భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయన. 3వ వచనం చదువు ఒకసారి. ఆయన నీ పాదములని త్రొట్టెలనియడు. నిన్ను కాపాడువాడు కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు, మత్తుగల దేవుడు కాదు. నిన్ను కాపాడేవాడు నువ్వు పూజిస్తేనే, డబ్బులు ఇస్తేనే, నువ్వు బలి ఇస్తేనే, మేకపిల్లల బలిస్తేనే నీకు సాయం చేసేవాడు కాదు. ఆయన నిన్ను ఎన్నటికీ సాయం చేస్తాడు. అర్థమైందా? హల్లెలూయా. నిన్ను కాపాడువాడు కునికేవాడు కాదు. ఏందమ్మా? దేవుడు నిద్ర పడుకుంటాడా? చెప్పాలా? పడుకుంటాడా? రేయింబగలు మనని కంటికి రెప్పల కాచి కాపాడుతున్నాడు. కొండల వైపు చూసి, సమస్యల వైపు చూసి, పిల్లల వైపు, బాధల వైపు చూస్తే సహాయం దొరకదు. దేవుని వైపు కనులెత్తి చూడాలి. ప్రార్థనలో చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రభువా ఏంది? ప్రార్థన అనగానే చాలాసారికి చిన్న ప్రాబ్లం సులువైపోతుంది. ప్రార్థన అనే వారికి కష్టం, ప్రార్థన అనే వారికి బాధ, ప్రార్థన అనే వారికి వేదన. చచ్చిపోయే మూమెంట్లో దేవుడు మంచిగా గుర్తొస్తాడు, కానీ ఛాన్స్ కోల్పోతాం. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయము నీ కొరకై పదల పరిచితి. ఆరిపోతున్న నా దీపానికి వెలుగుబెట్టు ప్రభు అంటే కష్టమవుతుంది. ఎప్పుడు బెడ్ మీద ఉండి ప్రార్థన చేస్తే దేవునికి సూటబుల్ ఉండదు. చూడు, దేవుని ప్రార్థన వైపు చూడు, యేసు వైపు చూడు. చూడండి, అదే 123వ కీర్తన మొదటి మాట చదువక్క. ఆకాశమందున్న ఆసీనుడా,
నీ తట్లు నా కనులెత్తుచున్నాను. చూసావా, దావీదు అంటున్నా, ఆకాశమందున్న ఆసీనుడా 23 సంవత్సరాలు తరమబడుచున్నాడు, ఎగబడుచున్నాడు. ఒక సంవత్సరమా? 23 సంవత్సరం. ఎందుకు దావీదుకు తెలియదా యేసుక్రీస్తు దేవుడు కాదని? ఆయన ఇడిచబెట్టలేదు మరి 23 సంవత్సరాల పొంట. అమ్మా, తాత 23 సంవత్సరాలు తరమబడుచున్నాడు కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేక. నెల రోజులు కష్టపడితే దేవుడు అసలు ఉన్నాడా అంటా మనమేమో కానీ అంటారు చాలా మంది. ఒక సంవత్సరం బాధ వస్తే అసలు ఈ సంవత్సరం అంతా కష్టాల. ఈరోజు నువ్వు ప్రార్థనలో ఉండాలి కదా. ఎటు చూసినావు, నువ్వు ఎటు చూస్తున్నావు? బయట ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి చూసేటోళ్ళేనా? మన క్రైస్తవుల విషయమే, హిందువుల విషయం ఇక్కడ మాట్లాడద్దు మనం. మన క్రైస్తవులు ఇప్పుడు బయట ఎంతోమంది ఉన్నారు ప్రార్థనకు రాకుండా. వాళ్ళు ఎటు చూస్తున్నట్టు చూడొద్దమ్మా, దేవుని వైపే చూడాలి. 23 సంవత్సరాల నుండి ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్లు నా కన్నులెత్తుచున్నాను. ఎట్లా కన్నులెత్తాడు ఒకసారి చదవక 2వ వచనం. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్లు, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్లు చూసినట్లు మన దేవుడైన యెహోవా కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్లు చూచుచున్నవి. హల్లెలూయా. ఒక దాసుడు అమ్మా, ఒక దాసుడు ఒక యజమాని చేతి తట్లు ఎట్లా చూస్తాడు? ఇప్పుడు నేను దాసుని, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు అన్న యజమానుడు అనుకో, ఎవరు? పుసుబెల్లన్న. నేను దాసుని, ఆయన యజమానుడు. నెల రోజుల పంట నేను పని చేశాను ఆయన దగ్గర. ఇంకా ఆయన డబ్బులు ఇచ్చేటప్పుడు నేను ఎటు చూస్తాను? ఆయన చేతి తట్లే చూస్తాను. ఎంత ఇస్తాడో ఏమి ఇస్తాడు. ఎప్పుడన్నా ఆయన పని చేస్తున్నప్పుడు మధ్యలో నాకు కలిసాడు అనుకో, చేపలు ఆయన ఖర్చు తీసుకోవడానికి చేపెట్టినా నాకేమన్నా ఇస్తాడు కావచ్చు. అంటే ఒక దాసుని కన్నులు యజమానుడి చేతి మీద అంతగా చూస్తూ ఉంటాయి. ఇస్తాడా, ఇవ్వడా, ఇస్తాడు కావచ్చు, ఇస్తాడు కావచ్చు. అలాంటిగా నీ కన్నులు నా కన్నులు యెహోవా మీద అలా చూడాలి అంట. ఎప్పుడన్నా చూసాయా యెహోవా నాకు సహాయం చేస్తాడు, యెహోవా నాకు ఇస్తాడు. హృదయంలో ఆశ ఉన్నదా? హల్లెలూయా. ఏమంటున్నాడు ఈయన? మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు. దావీదుని ఎప్పుడు కరుణించాడో తెలుసా? ఎప్పుడమ్మా? 23 సంవత్సరాల తర్వాత. 23 సంవత్సరాలు ఎగబడుతూనే ఉన్నాడు ఆయన. ఇంట్లో లేడయ్యా, కొండలలోనే ఉన్నాడు ఆయన, అడవుల్లో ఉన్నాడు. ఆయన సహాయం దొరికే వరకు ఎదురు చూడాల. ఆయన ఇచ్చే బహుమానం పొందే వరకు ఎదురు చూడాల. ఒక దాసి ఒక భిక్షగాడు ఇంటి ముండికి వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఏం తీసుకొస్తున్నావో దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంతగా ఎదురు చూస్తాడు తెలుసా? ఒక 4 ఇత్తులు ఎక్కువ తెచ్చినా బాగుండబ్బా. చూస్తాడా? చూడమ్మా, ఒక 4 ఇత్తులు ఎక్కువ తెచ్చినా బాగుండమ్మా. ఎంత ఆశ తెలుసా ఆయనకి బయట. ఆయన హృదయంలో అదే అనుకుంటాడు. ఏం తెస్తుందో? జల్లు తెస్తుందా, బియ్యం తెస్తుందా, డబ్బులు తెస్తుందా, అన్నం తెస్తుందా? ఎంతో ఆశ. బా, హల్లెలూయా. అట్లా ఎదురు చూడాలి అమ్మ, దేవుని వైపు చూడాలి. మనం పాట పాడతాం, నీ వైపే చూస్తున్నా నువ్వు నన్ను చూడాలని, నీ ధ్యానం చేస్తున్నా నీ వలనే మారాలని. ఎవరి వైపు చూడాలి మనం ఇప్పుడు? యేసు వైపు చూడాలి. హల్లెలూయా. చూడండి ఒకసారి 3వ వచనం చూద్దాం మనము. యెహోవా మేము అధిక తిరస్కారము పాలైతమే, అహంకారులు నిందయు గర్విష్ఠుల
తిరస్కారమును మా మీద అధికముగా వచ్చి ఉన్నది. మమ్మను కరుణించము, మమ్మను కరుణించము. ఏమేమి వచ్చిందట ఆయన మీదికి? అధికారుల తిరస్కారం పాలైపోయాడు ఆయన. అహంకారుల నింద, బయట ఆయన నీసరించి మాట్లాడారు. మిమ్మల్ని మాట్లాడతలేదా? బయట బదలు చేస్తున్నారా? తెలుసా? నింద పడాలి, మనం నిందని మోయాల అని ఏమన్నాడు? అహంకారుల యొక్క నింద, గర్విష్ఠుల యొక్క నింద మా మీదికి వచ్చి ఉన్నదయ్యా. తోపకన పోయే వాళ్ళు మమ్మల్ని చూసి తూ అని ఉంచుతున్నారు. బా, ఎంత శ్రమని ఆయన దేవుని వైపు పెట్టాడు. యేసుక్రీస్తు వైపు ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎటు చూడాలంటే యేసు వైపే చూడాలి. యేసుక్రీస్తు యొక్క వైపుని మనము తిరస్కరించొద్దు. దేవుని యొక్క వైపు చూడాలి, ఆశ కలిగి చూడాలి. హల్లెలూయా. చూడండి, రెండో వ్యక్తి ఇర్మియా. రెండో వ్యక్తి పేరు, మొదటి వ్యక్తి ఎవరు? దావీదు. రెండో వ్యక్తి ఎవరు? ఇర్మియా. చూడండి, విలాపవాక్యములు. వాక్యం పేరే విలాపవాక్యం. ఇర్మియా హెచ్చరిక అని రాసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2 ఇర్మియా హెచ్చరిక. విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. 2వ అధ్యాయంలో 19వ వచనం వెళ్ళిందాక. విలాపవాక్యములో 2వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా దాటగానే ఉంటుంది విలాపములు. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. హల్లెలూయా. చూసావా? ఎప్పుడు లేవాలమ్మా? రేయి మొదటి జామున లేవాలి. లేచి ఎవరి వైపు చూడాలా? దేవుని వైపే చూడాలి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? రేయి మొదటి జామున నీవు లేచి మొరపెట్టుము, ప్రార్థన చేయాలా. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయముని కుమ్మరించాలా. ఇర్మియా హెచ్చరిస్తున్నాడు అక్కడున్న ఇశ్రాయేలు ప్రజల్ని. అమ్మా ప్రార్థన చేయండి అమ్మా పొద్దున్న లేచి. ఇర్మియా చెప్తున్నాడు తెలుసా? జ్యోతి అక్క, ఇర్మియా చెప్తున్నాడు అక్కడున్న సంఘానికి, ఇజ్రాయేల్ ప్రజలకి. అబ్బా మీరు బాధపడుతున్నారు, మీరు శ్రమల పాలవుతున్నారు, మీరు దుఃఖముల పాలవుతున్నారు, మీకు లేని శ్రమలు వస్తాయి. లేచి ప్రార్థన చేయండి, ఇప్పటి నుండే మొరపెట్టండి, ఇప్పటి నుండే దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని ఉంచండి. ఎందుకు మొరపెట్టమంటున్నాడో తెలుసా మీకు? తెలుసా అక్క? ఎందుకు మొరపెట్టమంటున్నాడో తెలుసా? అంత పొద్దుగాలు ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు? అంత పొద్దున లేచిందంటే ఎవరిని చూడమన్నాడు? యేసు ప్రభుని ఎందుకు చూడమన్నాడు ఆయన? తెలుసా మీకు? ఇప్పుడు ఒకసారి చదువు 20. కుమ్మరించుము అన్న కన్ను చదువు. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్లు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలుకొని వారు మూర్ఛిల్లుచున్నారు అన్నాడు. హల్లెలూయా. ఎవరి కోసం నువ్వు యేసు వైపు చూడాలా? పసి పిల్లల కోసం, నీ బిడ్డల కోసం, నీ కుమార్తెల కోసం, నీ పిల్లల కోసం, నీ తల్లుల కోసం నువ్వు ఎవరి వైపు చూడాలా? అమ్మా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీ పిల్లలు ఆకలికి ఎండిపోతున్నారు, బువ్వలేక చచ్చిపోతున్నారు, నీళ్లు లేవు, వాళ్ళకి పరిస్థితి ఘోరంగా ఉన్నది. మీరు పొద్దుగాలు లేచి ప్రార్థన చేయాలంటే వాళ్ళు సింగులు తలిగే తట్టు సాడి కట్టి తన్నుకుంటూ పోతారు. తెలుసా? ఇర్మియా చెప్పి తలకాయ పోగొట్టుకున్నాడు తెలుసా? బొట్టిమే నేలకు సింగులు తలిగే తట్టు సాడి కట్టుకొని వాళ్ళు తన్నుకుంటూ పోతున్నారు. ఈయనేమో మొత్తుకుంటున్నాడు. అమ్మ చేయండి అమ్మ, ప్రార్థన చేయండి. యేసు వైపు చూడండి, లోకం వైపు చూడొద్దు, డ్రెస్సుల వైపు చూడొద్దు, సంసారం వైపు చూడొద్దు. రాబోతున్న రోజులు చాలా ప్రమాదకరమైన రోజులు ఉన్నాయి. మీ పసిపిల్లల ప్రాణం కొరకన్నా ప్రార్థన చేయండి అంటే
వాళ్ళు నిండు చీరలు కట్టాను కానీ సింగులు అనుకుంటా పోతున్నారు రోడ్డు బట్టి. ఇర్మియా నడి రోడ్డు మీద కూర్చొని మొత్తుకుంటున్నాడు. చేయండి వినాలో తెలుసా? హల్లెలూయా. చివరికి ఏమైందో తెలుసా? ఆ దేశము తల్లుల మెడకాయలకి పిల్లల తలకాయలు కోసి కట్టారన్నమాట. అంత ప్రమాదం ఎదురొచ్చేసి దేవుని వాక్యాన్ని తిరస్కరించకూడదమ్మా. నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నీ పిల్లల కొరకు నువ్వు ఏడవాలి, దుఃఖపడాలి, యేసు వైపు చూడాలి, శ్రమపడాలి, ఎదురు చూడాలి, ఆయన ఆశపడి ఎదురు చూడాలి యేసు వైపు. నువ్వు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. పొద్దుగా లేవగానే ప్రార్థనలో కూర్చోవాలి. కానీ మనం ఏం చేస్తాం? పొద్దున్న లేవగానే ఎవడు లేవలేదో ఆ నెంబడి పడతాం ముందుగా. అర్థమైందా? అందరు లేచి పనులు చేసుకుంటారు, నీకు మాత్రం పని లేదు, పాట లేదు, పండుడు చీపురు అందుకొని దొబ్బుకుంటారు. నా అనేకమైన మాటలు నువ్వు ఎటు చూస్తున్నావమ్మా? హల్లెలూయా. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇర్మియా మరొక్క మాట చెప్పాడు. చూడండి ఒకసారి, ఇర్మియా 9:21 అధ్యాయం. ఇర్మియా రాసిన అధ్యాయము 9వ వచనము, 9వ అధ్యాయము 21వ వచనం. చదవండి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములో యవనస్తులు లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది అన్నాడు. అబ్బా, ఎక్కడికి వచ్చిందట మరణము? కిటికీ దగ్గర కూర్చొని ఉన్నదట. జాగ్రత్త. అర్థమైందా? మరణం ఎక్కడ కూర్చున్నది? కిటికీ మీదకి వచ్చి ఉన్నదమ్మా. లట్కర నీ రూమ్లో పడిన ప్రాబ్లం పెద్దగా అవుతుంది. ఇర్మియా చెప్తా ఉన్నాడు, అమ్మా లేచి ప్రార్థన చేయమ్మా. యేసు వైపు చూడంటే వాళ్ళు డెకరేషన్లకు డీజే బాక్సులు ఎంబడి, వాళ్ళు చెబితే వింటలేదు, డ్రెస్సులు ఎంబడి, బట్టలు ఎంబడి, కొత్తలు ఎంబడి, సెల్లులు ఎంబడి, మొబైల్ ఎంబడి, ఇండ్లు ఎంబడి పడ్డారు వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు. ఈయన చెప్తున్నాడు, అయ్యా మీ జీవితంలో శ్రమ రాబోతున్నది, మీ రోజులు బాగలేవు, దినములు బాగలేవు, జాగ్రత్త. మరణం ఎక్కడి దాకా వచ్చిందటమ్మా? కిటికీ మీద ఉన్నది. జాగ్రత్త. ఇంటికి వెళ్ళి కిటికీని చూసుకోండి. అబ్బాయి 7 గంట ఉన్నావా? నేను యేసు వైపే చూస్తా, నా వైపు నేను దేవుని వైపే చూస్తా. అయ్యా నేను నీ వైపే చూస్తాను. లేచి మొదటి జామున ప్రార్థన చేయాలి. మన హృదయాన్ని దేవునికి వైపు, మన హృదయం దేవునికి అప్పగించాలి. ఏం చేయాలి? మన హృదయాన్ని అప్పగించాలి. శ్రమ దినమున దేవుడి దగ్గర ఎగబడి రావద్దు, బాధ దినమున దేవుడి దగ్గర ఎగబడి రావద్దు, దుఃఖ దినమున దేవుడి దగ్గర ఎగబడి రావద్దు. ప్రార్థన అనేవారికి త్రాస, బాగా అలిష్ట, బాగా పెయి నొప్పి, శరీర బలహీనత, ఆయిలింపులు, నిద్రమత్తులు, బోరు, ఇవన్నీ. అదే సినిమా కాను, టీవీ కాను, నలుగురున్న కాడ ముచ్చట పెడితే ఇవన్నీ వస్తాయా? రావు. సాతానుగాడు అక్కడ మోసం చేస్తాడు. మీకు ఉంచబడిన మీ పందెముని తుది వరకు పరిగెట్టాలి. గేమ్లో ఉన్నాం ఇప్పుడు మనం, ఒక సెంటర్ ప్లేస్లో ఉన్నాం మనము. పిల్లలు కదా రోడ్డు మీద ముగ్గు వేసినా కానీ గేమ్లో పెడతా ఉంటారు కదా, ఎవరు ఫస్ట్గా పడితే వాళ్ళకి మొదటి ఛాన్స్, మొదటి యొక్క బహుమానం. ఇప్పుడు మనం కూడా సేమ్ యుద్ధ రంగంలో ఉన్నాం. 4 గంటలకు లేచి సంగీతక్క ప్రార్థన చేస్తే 3:30కు ఒకళ్ళు లేవడానికి ప్రయత్నం చేయాలా? నీకన్నా ముందుగా పరిగెట్టాలా నేను? అర్థమైందా? హల్లెలూయా. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని వైపు కనులెత్తి చూడడం, దేవుని వైపు ప్రార్థన చేయడం, చేతులెత్తి ప్రార్థన చేయడం. అయ్యా నేను ప్రార్థిస్తున్నాను. ఎప్పటికొకటే తీరు ప్రార్థన చేసి తరాసత్తాను అంటారు కొంతమంది. ఏం ప్రార్థన చేస్తున్నా? ప్రార్థన చేయడం అంటే హృదయంలో పుట్టాలమ్మ ఆశ. ప్రార్థన పాస్టర్ గారు చెప్పారు కదా అని త్రాసపడైనా దేవా, నీకు అది ప్రార్థన ఫలితమయ్యే ప్రార్థన కాదు. అది నీలో నుండి రావాలా, అది చిగురు. నీలో నుండి మొదలవ్వాలి ఆ చిగురు. నేను ప్రార్థన చేస్తా, నేను పాటలు పాడుతా, నేను వాక్యాన్ని ధ్యానం చేస్తా. శక్తి నీలో నుండి రావాలా. అర్థమైందా? ఎవరి రక్షణ వారికి. పోయిన వారం వాక్యం చూసుకున్నాం కదా,
నేను ప్రార్థన చేస్తే నేనే బాగుపడతాను తప్ప నీకోసం ప్రార్థన చేసి కూడా నువ్వు పరలోక రాజ్యము చేరదు. తాత నేను రోజు ప్రార్థన చేస్తా, పరలోక రాజ్యం పోవాలి, 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 రోజు ప్రార్థన చేస్తా. నేను చచ్చే రోజు వరకు మనమందరం పరలోక రాజ్యం పోతామా? ఎవరి క్రమశిక్షణని బట్టి వారు మాత్రమే దేవుని రాజ్యానికి పోతారు. ఈరోజు చాలామంది ఇదే చేస్తున్నారు. పరలోక రాజ్య బోధ లేదు ఇప్పుడు. భూమి మీద బతికే బోధే ఉన్నది. దేవుణ్ణి నమ్ముకుంటే బోరింగ్ వేస్తామంటారు, దేవుణ్ణి నమ్ముకుంటే స్లాబ్ ఇల్లు కట్టిస్తామంటారు, దేవుణ్ణి నమ్ముకుంటే నీకు అన్ని రకాలు మేమే సౌలతి కలగజేస్తామంటాం. దేవుడు ఇవన్నీ బైబిల్లో చెప్పలేదే. బైబిల్లో ఉందా ఎక్కడన్నా దేవుణ్ణి నమ్ముకుంటే మీకు ఇవన్నీ సౌలతులు ఉంటాయని? దేవుని నమ్ముకుంటే నీ అవసరతని తీరుస్తాడు ఆయన. నీ అవసరతని తీరుస్తాడు. హల్లెలూయా. చూద్దాం. మొదటి వ్యక్తి ఎవరు చెప్పాలా? దావీదు. రెండో వ్యక్తి, మూడో వ్యక్తి యేసుక్రీస్తు అని రాసుకో. మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. ఎవరు చదివేది? అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిశువులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికి పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టెలను 12 గంపలు వెత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. మరి అక్కడ స్త్రీలు లేరా? ఇంకా అలా లెక్క రాయాలి. ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలు? ఎవరు చేశారు ప్రార్థన? ఎవరు చేశారమ్మా? ఎట్లా చేశాడు? ఆయన ఆకాశం వైపు కనులెత్తి చూశాడు. 3 రోజులైంది ప్రార్థన. 3 రోజులు జరుగుతూనే ఉంది ప్రార్థన. 3 రోజులైంది. 3 రోజుల తర్వాత శిశువులు వచ్చి ఆయన దగ్గర అన్నారు, యేసుప్రభు దగ్గర, అయ్యా 3 రోజుల నుండి ప్రజలు ఏం తినలేదయ్యా, వాళ్ళని వాళ్ళ ఇళ్ళల్లోకి పంపించేయండి అన్నారు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? లేదు, వారికి మీరే భోజనం పెట్టాలా. ఎవరు పెట్టాలా? మీరే పెట్టాలా భోజనం. శిశువులు ఎంతమంది? 12 మంది. అక్కడ ఉన్న పురుషులు ఎంతమంది? 5,000 మంది. ఈ 12 మంది 5,000 మందికి భోజనం పెట్టాలా? ఇదేందయ్యో 3 రోజులు చక్కగా బోధించావు, ఇప్పుడు మమ్మల్ని పెట్టమంటే మా దగ్గర ఏమున్నది? మరి మా దగ్గర ఏం? అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ అడిగాడు, ఎవరి దగ్గర ఏమన్నా ఉన్నదో? ఎవరు సపోర్ట్ చేస్తారు? ఒక చిన్న పిల్లడు నా దగ్గర ఉన్నాయి అన్నాడు. ఏమున్నాయి అన్నాడు? 2 చేపలు 5 రొట్టెలు. పిల్లనికి తెలుసు కదా, ఈ 2 చేపలు ఈ 5 రొట్టెలు అయితే యేసుప్రభు తింటాడు, నా కడుపు పోతుంది, ఏదో మా అమ్మ రాంగ్గా చెప్పింది, 3 రోజుల తర్వాత అప్పుడొకటి ఇప్పుడొకటి తినిపెట్టా, దాన్ని నీళ్ళు తాగు. పిల్లలు జంగల్ పోతామంటే మనం పంపిస్తాం కదా, క్రమ పద్ధతిగా పెట్టి పంపిస్తాం. నువ్వు వాళ్ళ లెక్క చూసుకుంటుండగా నీకు ఆకలైనప్పుడు తిను, ఇందులో నీళ్ళు తాగి చక్కకుండు అని అట్లా పంపించింది ఆ తల్లి. కానీ పిల్లవాడు ఏం చేశాడంటే యేసు ప్రభువుకు ఎదురుగా ఉండి, ఇదిగో నా దగ్గర 2 చేపలు 5 రొట్టెలు మాత్రం ఉన్నాయి. చూసావా పిల్లవాని జ్ఞానం ఎంత పెద్దగా ఉన్నదో? 3 రోజులు అవుతుందమ్మాడ, 3 రోజులు అవుతుంది. నీళ్ళ మీద బ్రతుకు. 3 రోజులు ప్రార్థనలు ఉన్నారు నీళ్ళ మీద. ఇప్పుడు ఒక 2 రొట్టెలు ఉన్నా మంచిదే మన దగ్గర. 3 రోజులు అయిందిగా, ఇది లాస్ట్ ప్రార్థన ఈరోజు. 2 రొట్టెలు, 1 రొట్టె ఉన్నా కూడా మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వగలుగుతామా? నిజం చెప్పండి అమ్మా కదా.
ఆ పిల్లవాడు లేదు సార్, జీసస్ నా దగ్గర ఉన్నాయి. ఎంత ఎవరి వైపు చూశాడు ఆ పిల్లవాడు? దేవుని వైపే చూశాడు. ఆయన కడుపు వైపు చూసుకున్నాడా? ఆయన అమ్మ పంపించిందని చూసుకున్నాడా? ఇవి తిని తృప్తి పొంది నీళ్ళు తాగి నేను ఇక్కడి నుంచి ఇంటి దాకా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకోలేదు కదా. ఈయన ఎవరి వైపు చూశాడంటే యేసు వైపు చూశాడు. యేసు ఎవరి వైపు చూశాడు? ఆకాశం వైపు చూశాడు. 5,000 మందికి భోజనం కాగా ఎన్ని మిగిలినాయి అంటే 12 గంపలు మిగిలాయి. దేవుని వైపు చూసి ప్రార్థన చేయాలి, పాస్టర్ వైపు చూడడం కాదు. చూడాలి, పాస్టర్ వైపు చూడాలి, ధనం వైపు చూడాలి, ఇల్లు వైపు చూడద్దు అంటలే నేను. కానీ మన యొక్క పందెం ఉందే, మన ముందర ఒక పందెం ఉందే. మనం ఎగబడుచున్నాం కదా, మనం యుద్ధ రంగంలో ఉన్నాం ఇప్పుడు. అమ్మా, ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంది. నాకు కూడా ఉంది ఒక సమస్య. దాని వైపులో మనం యేసు వైపు చూడాలి, వెళ్ళాలి, త్యాగం చేయాలి, ఓపిక కలగాలి. ఈరోజు ఎట్లయినా మంచిదే, అయ్యా నేను ప్రార్థనకు వెళ్ళాలి, దేవుడి వాక్యాన్ని వినడానికి వెళ్ళాలి, నేను ఆయన వైపు చూడాలి. రేపు వస్తా నీ కూలీ పనికి. చక్కటి బంగారం అసలు చుట్టాలు వచ్చిర్రని ఇంటికాడ కోడింగ్ కోసి చికెన్ చేసి వాళ్ళకి మర్యాదలు చేసుకుంటే ఇటుకనే టైం చేస్తే ప్రార్థన దేవుడు కరెక్ట్ ప్లేస్లో దిస్తాడమ్మా ఒకరిని. ఆదివారం రాగానే తెల్లారంగానే ఒక సమస్య వచ్చి పడుతుంది. మీరు గమనించండి చాలాసార్లు. అది ఎవరు తెలుసా? నీ పందెములో నువ్వు గెలవలేకపోతున్నావు, ఓడిపోతున్నావు, పడిపోతున్నావు, వెనుకబడిపోతున్నావు. చివరికి మనకి ఏమి దొరకదు తెలుసా? ఇటు దేవునిలో ఏమి దొరకదు, అటు దయ్యంలో ఏమి దొరకదు. చివరిగా మన జీవితము వృధా అయిపోయే అవకాశం ఉంది. అందుకు యేసులా ఎటు చూడాలి? మనము యేసు వైపే చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళ అవసరతని తీర్చాయి తెలుసా? అప్పుడు వాళ్ళ అవసరత ఏంటి? అమ్మా, వాళ్ళ అవసరత ఏంటి? మినిమంగా వాళ్ళ అవసరత ఏంటి? అప్పుడు ఆకలి 3 రోజులైంది. ఇప్పుడు వాళ్ళకి బట్టలు అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, వాళ్ళకి మినిమం అవసరత. ఈరోజు నీ అవసరత ఏది ఉందో దాన్ని దేవుడు తీరుస్తాడు. నీ అవసరత మాత్రమే, నువ్వు కోరుకున్నదంతా తీరిపోదు. నాకు బాగా కావాలి, అనేకం కావాలి, నా ఇల్లు నింపబడాలి, నేను అనేకులకు ఇవ్వాలి, నేను రాజసింహాసనంపై కూర్చోవాలంటే కష్టం. నీ అవసరత మాత్రము తీరుస్తాడు. ఇంటికాడ ఏ అవసరత ఉందో అది మాత్రం. అక్కకు అవసరం ఉంది బిడ్డ కొరకు, నాకు అవసరత ఉంది, అమ్మకు అవసరత ఉంది ఇల్లు కట్టుకోవడానికి, నాన్నకు అవసరత ఉంది కాళ్ళ చేతుల నొప్పులు, మెయిన్ అవసరత. దాన్ని తీరుస్తాడు దేవుడు, తప్పకుండా తీరుస్తాడు. ఈరోజు నేను పరిగెడుతున్నది ఎక్కడికో తెలుసా? లోకం మీదకి పరిగెడుతున్నాం, లోకం వైపే చూస్తున్నాం, లోకాన్ని ఆశిస్తూ ఉన్నాం. మనం దేవుని బిడ్డలము, దేవుని వైపే చూడాలి. చచ్చిపోతే పరలోక రాజ్యంలో గొప్ప స్థానం దొరుకుతుంది తెలుసా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. సరే, మనం ఇంకొకరి గురించి చూసుకుందాం. ప్రభు యేసుక్రీస్తు 3వ పాయింట్ అయిపోయింది కదా. 4వ పాయింట్ సుంకరి. పేరు రాసుకోవాలి. ఏంటి? మొదటి వ్యక్తి ఎవరు? 2వ వ్యక్తి, 3వ వ్యక్తి, 4వ వ్యక్తి సుంకరి. ఈయనటి చూశాడో చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాను. హల్లెలూయా. చూసావా? సుంకరెడ్డి చూశాడు, ఆకాశం వైపు కనులెత్తి చూచుటకు ధైర్యం చాలా. ఈరోజు చాలామంది పాప క్షమాపణ నిమిత్తము ప్రార్థన చేయాలంటే పాప క్షమాపణ నిమిత్తం ప్రార్థన చేస్తారే.
కన్నులు ఎత్తి చూసి ఆయన రొమ్ము కొట్టుకుంటున్నాడు. చూడు ఎందుకు? యేసయ్యా నేను పెద్ద పాపిని ప్రభువా, నేను పనికిరాని వాడనయ్యా, అయ్యా నన్ను క్షమించండి ప్రభువా, నన్ను మన్నించండి, నా జీవితం అంతా పాపములో పడిపోయిందయ్యా, నా కుటుంబం అంతా పాపములో పడిపోయిందయ్యా, నన్ను క్షమించండి ప్రభువా అని ఆయన రొమ్ము కొట్టుకొనుచు దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. యేసయ్య వైపు చూడాల. సమస్యల వైపు, బాధల వైపు, దుఃఖముల వైపు, రోగముల వైపు చూడడం కాదు. ఈయన దేవుని వైపు చూసి పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. తెలుసా? మొదటిగా దావీదు తన రక్షణ కొరకు దేవుని వైపు చూశాడు. రెండోసారి ఇర్మియా పిల్లల రక్షణ కొరకు దేవుని వైపు చూశాడు. మూడోసారి యేసుక్రీస్తు బాధ్యత అవసరత తీరడానికి దేవుని వైపు చూశాడు. ఈయన పాపము కొరకు దేవుని వైపు చూశాడు. తెలుసా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, సైపోన్. ఆయన పేరేంటి? సైపోన్. సైపోన్ ఎవరో తెలుసా? చివరిగా ఈ వాక్యాన్ని చెప్పి నేను ప్రార్థన ముగిస్తాను. సైపోన్ ఎవరు అంటే సంఘములో భోజనం పెట్టేవాడు. ఏం పెట్టేవాడు? భోజనం. ఎవరికి? సంఘానికి. క్రిస్మస్ వచ్చిందనుకో, అందరూ అన్నం తింటే ఆయన కాదు, ఆయనతో పాటు ఇంకో 6, మొత్తం 7 అన్నం చదిరాల వాళ్ళు, అన్నం చదిరేవాడు. ఒకరోజు ఇజ్రాయేలు ప్రజల్లో పెద్ద ప్రాబ్లం వచ్చేసి అక్కడ సైపోనుని రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు. దేంతో? రాళ్లతో కొట్టి. చూడండి ఒకసారి అపొస్తల కార్యం 7వ అధ్యాయం. అపొస్తల కార్యం 7వ అధ్యాయం 44వ మాట చదువు అక్క. 54. అపొస్తల కార్యం 7వ అధ్యాయం 54వ మాట. మరోళ్ళ ప్రేరతో ఏదో ఉంటుంది. వారి మాటలు విని కోపముతో భయపడి అతనిని చూచి పళ్ళు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపుకు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడి దర్శనం నందు నిలిచి ఉండుట చూసి, ఎటు చూశాడు ఈయన? ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వైపు తేరి చూస్తే ఆయనకు 2 కనబడ్డాయి. ఏం కనబడ్డాయి? పరిశుద్ధాత్మ దేవుడు కనబడ్డాడు, దేవుని యొక్క మహిమ కనబడ్డాది. ఆయనకు లేదు ఆడ బాధ. ఆయనను ఏం చేస్తున్నారు? రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధపడ్డారు. ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన చావడానికి సిద్ధంగా ఉన్నాడు, మరణానికి పడినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నేను ఆకాశం వైపు తేరి చూస్తుంటే. చూడు ఏమని ప్రార్థన చేశాడు? 29, అందులో 29, 59. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మని చేర్చుకొని సైపోను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అబ్బాబ్బాబ్బా. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఆయనని ఏం చేస్తున్నారు? రాళ్లతో ఏం చేస్తున్నారు? ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని వైపు చూస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రాణము దేవునిలో లీనమైపోతా ఉంది. ఆయన చనిపోతూ అంటున్నాడు కదా, మోకాళ్ళ మీద కూర్చొని 6వ వచనంలో 60 అతడు మోకాళ్ళని ప్రభువా, మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాటలు పలికి నిద్రించెను. తెలుసా ఏమని ప్రార్థన చేశాడమ్మా? ఈ పాపము వారి మీద మోపకు. కొట్టే వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. ఆయన ఎవరి వైపు చూసి ప్రార్థన చేశాడు? దేవుడు. ఆయన చనిపోయినప్పుడు అట యేసుక్రీస్తు లేచి నిలబడ్డాడట పరలోక రాజ్యంలో. చూడండి ఒకసారి ఆ మాట. 56 చదువక. 56.
ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి దర్శనమునంద నిలుచుండుటయు చూచుచున్నానని చెప్పారు. అగో హల్లెలూయా. ఎప్పుడు చూశాడట? ఆకాశములు ఆయన నిలుచొని ఉన్నది చూశాడట. ఏమన్నాడు తెలుసా? యేసుప్రభు నిలుచొని, దా సైపోను, దా ఇక నీ పని అయిపోయిందిరా, పరలోక రాజ్యంలో నీ కొరకు నేను స్థలం సిద్ధపరిచాను, ఇక రా అని చెప్పేసి ఆయనని పరలోక రాజ్యంలో కూర్చోబెట్టాడట. ఈరోజు ఎంతమంది యేసు వైపు చూస్తూ ఉన్నారు? దేవుని వైపు చూడకుంటే, యేసుక్రీస్తు వైపు చూడకుంటే, ప్రభు వైపు చూడకుంటే మన జీవితాలు బాగుపడవు. ఆశలు, దురాశలు ఇవన్నీ పెట్టద్దు. చేయండి, కష్టపడండి, 6 రోజులు పని చేయమ్మా, నిన్ను అద్దనేది లేదు. 7వ రోజు దేవుని వైపు చూడు. 6 రోజులు కష్టపడు, పని చేయి, రాత్రి పగళ్ళు ప్రార్థన చేసుకుంటూ పని చేయి. దేవుడు నీకు సాయం చేస్తాడు, నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు, నీ పిల్లల్ని ప్రేమిస్తాడు, నీ ఫ్యామిలీ మొత్తం చల్లగా చూస్తాడు దేవుడు. 7వ రోజు యేసు వైపు చూడు. హల్లెలూయా. ఈరోజు మనం అందరము ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఈరోజు నేను నీ వైపు చూడాలి ప్రభువా, నేను సమస్యల వైపు, బాధల వైపు కాదు నైనా, నీ సన్నిధిలో ఉండి నీ వైపు చూచుటకు నన్ను ఆశీర్వాదించండి, నన్ను దీవించండి. ప్రతి ఒక్కరు మోకరించి, అయ్యా నీ వైపు చూచుటకు నాకు శక్తిని దయచి పరిశుద్ధ